మీ శిలువ పునరుద్ధాన వెలుగులో మరుగు చేసుకుని మాట్లాడి వినడానికి, గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి ఆత్మ కూడిన బిడ్డలకు దయచేసి చదివిన వాక్యములో, చదవబోయే వాక్యములో ఉన్న అనేక సంగతులు మాకు బయలుపరచమని, మాతో మాట్లాడమని మా మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. శ్రీమన్నారాయణ యేసు ప్రభువు దీవెనలు కూడి వచ్చిన మనందరికీ కలుగును గాక. ఆమేన్. మరణాంత కూర్చోండి. ప్రియులారా, ఈ 3 వాక్యాలలో 3 మాటలు మనం చూస్తాం. మొదటి వాక్యములో ప్రియులారా 50 మందిలో 5 తక్కువైతే ప్రభువా మరి ఆ పట్టణాన్ని నీవు నాశనము చేస్తావా అని అబ్రహాము గారు ఎవరు అడుగుతున్నారట? యేసు తండ్రి అయిన దేవుడు అడుగుతున్నారు. ప్రియులారా, అయితే దేవుడు ఎక్కడన్నారు? 45 బట్టి ఆ పట్టణాన్ని కాపాడతాను, నాశనం చేయనన్నారు. ఎంతమందిని బట్టి? ప్రియులారా, కాబట్టి ముందు అబ్రహాము గారు ఏం చెప్తారట? ఆ పట్టణంలో 50 మంది ఉన్నారు ప్రభువా, ఆ 50 మందిని కూడా పాపులతో పాటు నాశనం చేస్తావా అని అడిగినప్పుడు ప్రియులారా, మరి దేవుడు 50 మందిని చూపించారు. 50 మందిని చూపించినప్పుడు 50లో 5 తగ్గుతారు, 45 ఉంటారు. మరి అందుచేత వారిని పాపులతో పాటు వీరిని కూడా ఏం చేస్తావు? నాశనం చేస్తావు అని అడుగుతారు. కనుక ప్రియులారా, అలాగున అబ్రహాము గారు 10 మంది వరకు వస్తారు. ఎంతమంది వరకు? 10 మంది వరకు వస్తారు. అప్పుడు దేవుడు అంటారు, 10 మంది ఉన్నా ఆ 10 మందిని చూపించినాకు, ఆ 10 మందిని బట్టి ఆ లక్షల మంది ఉన్న ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను నేనేం చేస్తాను? కాపాడుతానని ప్రియులారా దేవుడు ఎవరితో చెప్తారు? అబ్రహాము గారితో చెప్తారు. అంటే నీతిమంతులు అక్కడ కొన్ని లక్షల మంది ఉన్నారు ఆ 2 జంట నగరాల్లో. ప్రియులారా, లక్షల మంది ఉన్నారు. ఈ లక్షల మందిలో నీతిమంతులు 10 మంది కూడా లేదు. మన కోసం మన దగ్గర ఎంతమంది ఉన్నాం? అసలు మనలో నీతిమంతులు ఎంతమంది ఉన్నారు? ప్రియులారా, నీతిమంతులనే మీకు నేనే తీర్పు తీర్చను. చెప్పాను కదా, నేను చెప్పడం వరకే. తీర్పు తీర్చేది ఎవరు? దేవుడు. మీ లెక్కలు చూసేది ఎవరు? దేవుడు. మీ తప్పులు చూసేది ఎవరు? మీ నీతిని చూసేది ఎవరు? చెప్పడం వరకే నా పని, చేయడం వరకు మీ పని. అయితే కొంతమందిలో మీలో కొంతమందికి ప్రియులారా ఆ ఎలా మాట్లాడేటువంటి మన ఇష్టం, మన ఇష్టానుసారంగా మాట్లాడదాం, మన ఇష్టానుసారంగా చేద్దాం, మన ఇష్టానుసారంగా నడుద్దాం అనుకునే వాళ్ళు కూడా మీలో ఉన్నారు. ఆ సంగతి ఆయన చూసుకుంటాడు. మేము కాదు. బోధించడం, ప్రార్థించడం, దేవుడికి దేవుడు ఇవ్వడం మా పని. మీ క్రియలు బట్టి తీర్పు తీర్చడం, శిక్షలు వేయడమా, నరకం వేయడమా, మోక్షం వేయడమా ప్రియులారా ఈ చేయడం ఎవరు పని? మాట్లాడలేదు, దేవుని పని. అందుచేత భయభక్తులతో నేను సేవ జరిగించే వాడినైనా నేను కూడా దేవుడిని చూసి దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మకంగా సేవ చేయాలి. దేవుని సంఘములో ఉన్న మీరందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి చేయాలి, నడుచుకోవాలి. ఆ భయభక్తులు లేనప్పుడు మనం నాశన పాత్రలు అవుతాం. భయభక్తులు కలిగి ఉన్నప్పుడు జీవానికి పాత్రలు అవుతాం. మీకు అర్థమైంది కదండి? భయపడిన వాడే భక్తిలో కొనసాగుతారు. భయం లేని వాడు ప్రియులారా భక్తిలో కొనసాగుతారా? కొనసాగరు. ఆ 2 జంట నగరాల్లో దేవుడి భయం లేదు. మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ 2 జంట నగరాలలో ఇప్పుడు చూడండి, మన దేశంలో బహుశా మనకు బాగా తెలిసిన జంట నగరాలు 2 ఉన్నాయి. ఏవి? హైదరాబాదు, సికింద్రాబాద్ కదండి. హైదరాబాదు, సికింద్రాబాద్ జంట నగరాలు. కోట్ల జనాభా ఉన్నారట కదండి. అయితే ఈ కోట్ల జనాభాలో దేవుడు అంటే భయభక్తులు ఎంతమందికి ఉన్నాయి? దేవుడు అంటే భయముతో, భక్తితో
ఉండి పాపం చేయకుండా, చెడు చేయకుండా, అక్రమం చేయకుండా, అన్యాయం చేయకుండా, మంచి మార్గాన, నీతి మార్గాన, యథార్థత మార్గాన్ని నడుచుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలాంటి వారిని దేవుడు, అలాంటి వారిని బట్టి భూమిని, సృష్టిని, మనుషులను, సర్వమును ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ప్రియులారా, నీతిమంతులను బట్టి కాపాడుతున్నాడు. ప్రియులారా, పాపాత్మను బట్టి కాదు. పాపాత్మను బట్టి అయితే నాశనం చేస్తారు. అక్కడ అబ్రహాంతో అదే చెప్పాడు. అబ్రహాం కూడా దేవుడితో వాదించేటప్పుడు అదే చెప్పాడు. ప్రియులారా, 50 మంది ఉంటారు ప్రభువా, ఈ లక్షల మందిలో నీతిమంతులు ఉంటారు, ఈ ఆ పాపంలో వారి నీతిమంతులు కూడా నాశనం చేస్తావా అని అడిగాడు. దేవుడు ఆ 50 మంది నీతిమంతులు చూపించాలి, లక్షల మందిలో వారిని బట్టి ఆ పట్టణాలు నేను కాపాడుతానన్నా. లేదు, 5 తక్కువ 10 మంది ఉంటారన్నాడు. దేవుడు దానికి 10 మందిని చూపించు. ఎంతమందిని? 10 మందిని చూపించు. ఆ 10 మందిని బట్టి ఆ పట్టణాలు నేను ఏం చేస్తాను? కాపాడతాను. ఉన్నారా? లేదు. అక్కడ పిల్లరా, కాబట్టి అందుచేతని రెండో వాక్యంలో పెడితే పిల్లరా, మొదటి వాక్యంలో దేవుడు ఎదుట నీతిమంతులకు అవసరం అనేది ఆ వాక్యం కనబడుతుంది. రెండో వాక్యంలో ఆయన రాకడ గురించిన మాట అక్కడ కనబడుతుంది. పిల్లరా, ఇలా చదువుకున్న మత్తయి సువార్త 24:32 కదండి. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకోండి. అంజూరపు కొమ్మ లేతదై ఏమయ్యంట? లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని నీవు తెలియదు. కనుక అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకోండి అన్నారు. ఏ అంజూరపు చెట్టును చూచి మనం ఉపమానం నేర్చుకోవాలి? దేవుని చేత శపించబడినటువంటి అంజూరపు చెట్టు. పిల్లల చెట్ట నగరాలు సుదేమ గొడవ పట్టణాలని, ఆ చెట్ట నగరాలకి కూడా దేవుని శాపం వచ్చింది. పాపాన్ని బట్టి ఆ చెట్ట నగరాలు ఏమొచ్చిందంట? శాపం వచ్చింది. పిల్లల భరించలేని ఈ అంజూరపు చెట్టుకు కూడా ఏమొచ్చింది? శాపం వచ్చింది. పిల్లలు ఏమొచ్చింది? శాపం. పిల్లల శాపం వచ్చి ఈ చెట్టు పిల్లల ఎండిపోయింది. పూలాలు లేవు, ఆకులు లేవు, ఏమి లేవు, పిందులు లేవు. పిల్లల మోడుగా అయిపోయింది, మోడుగా ఉంది. పిల్లల ఈ చెట్టును బట్టి ప్రభు రాక మీరు తెలుసుకోవచ్చు అంటున్నారు. ఎవరు అక్కడ? ప్రభు రాక. ఎందుకంటే ప్రభు రాకలో శాపానికి గురైన చెట్టు, మోడిపోయిన చెట్టు. పిల్లల ప్రభు యొక్క రాకలో పిల్లల ఏమవుతుంది? అంజూరపు కొమ్మ లేతదై, అంజూరపు కొమ్మ ఏమవుతుందట? లేతదై ఏం చేస్తారట? చిగురు వేస్తారట. వసంత కాలం అంటే ప్రభు రాకడ కాలము. పిల్లల ప్రభు ఎలా వస్తారన్నారు? వసంతుడుగా, అంటే వీర వసంతుడుగా వస్తాడు. పిల్లల కాబట్టి వీర వసంతుడుగా ప్రభు వచ్చేటువంటి కాలము సమీపముగా ఉంది. అందుకని పిల్లల ఆ చెట్టు కొమ్మ లేతదై చిగురు వేసినప్పుడు మీరు తెలుసుకోవచ్చు. దీనిని బట్టి పిల్లల యెషయా గారు ఒక మాట రాస్తారు. యెషయా గ్రంథంలో 11వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. 11 మొదటి వచనంలో చూస్తే అక్కడ ఏముందో ఒకసారి చూడండి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాడు వేరుల నుండి. కాబట్టి మొదటి భాగంలోనే మనకుంది యెషయా మొద్దు ఏమిటంట? మొద్దు. నువ్వు మొద్దుగా అంటూ ఉంటారు. అంటే ఎందుకు మొద్దు? వాడు ప్రత్యేకుడు, చెప్పింది ఎంతో ఎంతైంది కదా. కుటుంబం బాగా ఉంటుందా? గాలి తిరుగుతాడు, ఇంట్లోకి వచ్చినా కానీ మీరు కాలేదు కానీ దెబ్బలాడుతూ ఉంటాడు. తేడగా ఎంతైంది కదండి. తెచ్చి బాధ్యత కలిగినటువంటి వాడు అక్కడ దెబ్బలాడటం ఏమిటనే శుభ్రంగా తెచ్చాడు. ఎందుకంటే వాడికి తెలుసు కాబట్టి.
ఆ బరువు బాధ్యత ఇది అదేలాగా, అది కావాలంటే ఎంత కష్టపడాలి, ఇది కావాలంటే ఎంత కష్టపడాలి, ఇవన్నీ తెలుసు కాబట్టి వాడు దెబ్బలాటం. ఏం తెలియదు పరిమాణంలో తిరుగుతూ ఉంటాడు కదా. వాక్యంలో ఉందన్న మాట, అందుకే వాడాడు. పరిమాణులు సాధ్యం అన్నట్టు అన్నారు కదా. అది మొదటి రాజుల గ్రంథంలో 21వ అధ్యాయంలో అనమాట. పరిమాణులు వాడు పిల్లల పౌరులు కూడా దానికి ఒక మాట రాస్తాడు. కొందరు పని చేయకుండా కష్టపడకుండా పరుల జోలికి వెళుతూ పిల్లలు ఏం చేస్తున్నారట, పరుల జోలికి వెళుతూ పిల్లల కొంతమంది పని ఆగి ఉంటుంది కనుక భారం కలిగి ఉన్నాడు, కష్టం కలిగి ఉన్నాడు. తన కుటుంబాన్ని చక్కబెట్టుకుందాం, తన కుటుంబం కొరకు ప్రయాసపడతాం, పాటుపడతాం, మరి కష్టపడతాం అనుకోడు. పిల్లల తిరుగుతూ ఆ పంపకి వెళ్తాడు, ఈ పంపకి వెళ్తాడు, అక్కడికి వెళ్తాడు, ఇక్కడికి వెళ్తాడు, ఆ గురించి ఏ గురించి చెబుతూ ఉంటాడు. పిల్లల పనికి మాలిన వాడు వాక్యంలో ఉందన్నట్టు వారి గురించి పిల్లల. కాబట్టి పౌరులు కూడా అలాంటి వాడు అన్నం కూడా పెట్టకూడదు అంటాడు. ఒక మీకు ఐడియా ఉంటే వాక్యాన్ని ఏం పెట్టకూడదట, భోజనం కూడా పెట్టకూడదట. కష్టపడితేనే భోజనం పెట్టాలట, పని చేస్తేనే ఏం పెట్టాలట అమ్మా, భోజనం పెట్టాలట పిల్లల. కాబట్టి అందుచేతనే అక్కడ మొద్దు అని అంటే పిల్లల బాధ్యత లేకుండా తిరగటం, పిల్లల కుటుంబం భారం కలిగి ఉండకపోవడం. కొంతమంది చెప్తూ ఉంటారు కదా, కొంతమంది చెప్తారు, అయ్యా మా వాడు మాట పెట్టలేదండి, చెప్పింది చేయట్లేదండి, కుటుంబ బాధ్యతలు ఏమాత్రం వాడికి లేవున్నట్టు చెప్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాడు ఆ కుటుంబం భారం కలిగి బాధ్యత కలిగి పిల్లల ఉండాలి అని వారు మనం ఏం చేస్తాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, చేయమంటారు, చేస్తూ ఉంటాం పిల్లల. కాబట్టి ఇంట్లో ఆరాధన చేసేది కూడా ఆలే. పిల్లల ఇంట్లో అదవుతా ఇదవుతా అదవుతుంది ఇదవట్లేదా, ఇది నాకు నచ్చలేదు. పిల్లల జగదాడే వాళ్ళు కూడా కష్టపడడం కాదు. పిల్లల పనికి మానవులను వాక్యం చెబుతుంది. ఎలాంటి వాళ్ళట, పనికి మానవులు పిల్లల. అయితే ఇక్కడ ప్రవక్త అంటారు, యేషయా మొద్దు నుండి ఏమవుతుందట, సిగురు వస్తుంది. ఏమవుతుందట, క్రీస్తులో మనము సిగించాలంట. లోకములో లోకాన్ని బట్టి, లోకంలో ఉన్న వాళ్ళని బట్టి మనం ముద్దైపోయామన్నాడు. ముద్దైపోయినటువంటి మనలో ఇప్పుడు ఏం కావాలి, సిగురు రావాలి. ఫస్ట్ కొమ్మలు లేత అవ్వాలన్నారు, కొమ్మలు ఇవ్వాలంట, లేత అవ్వాలన్నారు. తర్వాత సిగురు పిల్లల. కాబట్టి సిగురు తర్వాత పూల తర్వాత పిందుల తర్వాత కాయలు, తర్వాత ఫలాలు. ఏమిటంటే ఫలం ఒకటి మనం పనిచేస్తున్నా ప్రతి ఫలం పిల్లల. కాబట్టి అందుకే అంజూరపు చెట్టు కొమ్మలు లేతమై సిగిల్సినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని ఈ అంజూరపు చెట్టును బట్టి మీకు తెలుస్తుంది అన్నారు కదా 2వ వాక్యంలో. 3వ వాక్యంలో వెళ్తే రోమాపత్రికలో 8:1 ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, క్రీస్తు యేసు ఉన్నందు వారికి ఏ శిక్ష విధి లేదు. ఎవరికి? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి అని రాస్తారు. ఎవరికి? క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఎందుకు లేదు? శిక్షా విధి ఎందుకు లేదు? మన శిక్ష ఆయన పొందారు కాబట్టి. మన శిక్ష ఎవరు పొందారు? యేసు పొందారు. ఆయన పొందకపోతే మనం పొందాలి కదా. పిల్లల శిక్ష విధి, పిల్లల శిక్ష విధించబడటం అంటాం. నరకం కావచ్చు, పాతాళం కావచ్చు, అగ్నిగుండం కావచ్చు, రోగాలు కావచ్చు, వ్యాధులు కావచ్చు, జబ్బులు కావచ్చు, తెగుళ్ళు కావచ్చు, పిల్లలు ఏవైనా కావచ్చు. అయితే క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఎందుకు లేదు?
మనకి బదులుగా యేసు పొందారు కనుక, అందుకే యేసు శిలువ మనలో నిలువ ఉండాలి అన్నారు దేవదాసరి గారు. అర్థమైంది కదండి? శిలువ నీలో నిలువ ఉండాలి అన్నారు. శిలువ నీలో ఉండాలి, నిలువ ఉండాలి. నిలువ ఉండటం ఏంటి? నిలువ ఉండటం అంటే దానికి అర్థం ఏమిటి అసలు? ఆడలు బాగా చెప్పాలి మగవాళ్ళు. ఎందుకంటే పెట్లో నీళ్ళు నిల్వ ఉన్నాయా? నీళ్ళు లేకపోతే ఏముండదు, కానా కాదు. పిల్లరా ఇంకా 3 సరుకులు కావాలి కదా, నిల్వ ఉన్నాయా? మాట్లాడండి. నిలువ కావాలి కదా. అలాగే శిలువ కూడా మనలో నిలువ ఉండాలి. ఏముండాలి? శిలువ నీళ్ళు అయిందనుకోండి, నీళ్ళు అంటే శిలువ మనలో లేదనుకోండి, పిల్లల మన మార్గం ఏమిటి? నరకమే. శిలువ మనలో నిలువ లేకపోతే, ఎందుకంటే పౌలు ఉన్నాడు, శిలువను గురించిన వార్త నశించుతున్న వారికి వెళుతారు కాబట్టి శిలువ వారిలో నిలువ ఉండదు. నిలువ అంటే వాళ్ళు శిలువ ఉండదు, వాళ్ళు ఏముండదు. కొంతమంది చెప్తారు మన శిలువ ఎలాగో లేవంటే, ఇంకా చాలా సంతోషంగా చెప్తాం. ఏమి లేవట? శిలువ మా ఇంట్లో అన్నం లేదంటే సంతోషం చెప్తారా? మా ఇంట్లో అది లేవండి ఇది లేవండి సంతోషం చెప్తారా? శిలువ లేదన్నట్టు బాగా చెప్తారు. అంటే శిలువ లేకపోతే ఏం లేదు, అర్థం కావట్లేదు. అక్కడ ఎన్ని లేకపోతే పిల్లల కూడు లేదని అర్థమవుతుంది, కానీ శిలువ లేకపోతే పిల్లల జీవం లేదని అర్థం అవట్లేదు, జీవంలోకి వెళ్ళడం అర్థం అవట్లేదు. అందుకే అయ్యారు ఏమన్నారంటే దేవదాసరి గారు, శిలువ నీలో నిలువ ఉండాలి అంటారు. శిలువ మనలో ఉండాలి, నిలువ ఉండాలి. శిలువ లేకపోతే పిల్లగా అక్కడ మనకి విలువ సంగతి పక్కన పెట్టండి, జీవం లేదు అక్కడ. విలువ లేకపోయినా పర్వాలేదు, కానీ జీవం లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి? రెండే కదా, జీవము నరకం. ఎందుకంటే జీవానికి వెళ్ళాలి, లేకపోతే నరకానికి వెళ్ళాలి. ఏసే నరకానికి వెళ్తాం కాదు కదా. శిలువ మనం నరకానికి వెళ్తాక కాదు, జీవానికి వెళ్తాం. శిలువ జీవంలోని నడిపించటం. అందుకే శిలువ మనలో ఏమవ్వాలంటే నిలువ ఉండాలి. అప్పుడు క్రీస్తునందు నీవు ఉన్నట్టు లెక్క. అప్పుడు మనకి ఏ శిక్షా విధి లేదు. ఎందుకు అనంటే ఆ కింద చాలా మ్యాటర్ ఉంది, మన టైం కాదు కానీ ఆ కింద చాలా మ్యాటర్ ఉంది. మన పాపాల కొరకు ఆయన శిక్ష పొందారని, మన పాపాల కొరకు ఆయన మరణం పొందారని, దేవుడు మన పాపాల కోసం తన సొంత కుమారుడు మన కొరకు పంపి ఆయన బలిగా అర్పించారని చాలా అంశాల కిందే వచనాల్లో ఉన్నాయి పిల్లల. కాబట్టి అందుచేతనే పిల్లల ఇక్కడ మరి క్రీస్తు యేసునందు మనం ఉండాలి అన్నారు. ఎవరైనా ఉండాలి? క్రీస్తు యేసునందు మనం ఉండాలని పిల్లలు రాశారు. కాబట్టి అంటే నేను ఈ పాఠంలో మనం చదువుకున్న పాఠంలో విషయాలు చెప్పట్లేదు, అందులో ఉన్న వాక్యాలే మీకు చెప్పాను. ఒకవేళ అవకాశం ఉంటే పాఠంలో కూడా కొన్ని విషయాలు తర్వాత లాస్ట్ లో తయారు చెప్తారు అన్నమాట పిల్లలు. కాబట్టి అందుచేతని మనము క్రీస్తు యేసునందు ఎప్పుడు ఉండగలము అంటే శిలువ మనలో నిలువ ఉన్నప్పుడు. పిల్లల శిలువను మనం ధ్యానించినప్పుడు, శిలువను మనం చూసినప్పుడు, ఏం చూసినప్పుడట? శిలువను మనం చూసినప్పుడే శిలువ మనలో నిలువ ఉంటుంది అనేది మనం గమనించవలసినటువంటి విషయం. పిల్లల ఈ రోజు వాక్యాన్ని కొంతమంది మనం ధ్యానం చేసుకుంటే మరి 3 సువార్తలలో ఉంది. మత్తయి సువార్తలో చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 14 నుంచి పిల్లల ఈ దినము మరి 15 నుంచి మరి 22 వచనాల్లో ఉన్నమాట. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి ఆ మాటలలో ఆయనను ఏర్పరచాలి, చిక్కుపరచవలెనని వాళ్ళు కూడా
సత్యవంతుడై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరులు పట్టించుట న్యాయమా కాదా? మాతో చెప్పమని అడుగుడు. ఏలుతో కూడా తన శిష్యులను ఆయనకు పంపిన యేసు వారి చెడుతనము ఎరిగి వ్యాసనాలులారా నన్నెందుకు శోధించుచున్నాను? ప్రియులారా, దేవుని కనుక మనలో మంచి ఉందా చెడు ఉందా కూడా తెలుసు. మనుషులకు తెలియదు. మనుషులమైన మనము పై రూపాన్ని చూస్తాం. పై రూపాన్ని చూసి ప్రియులారా, మరి పై రూపాన్ని చూసి ఏదో అనుకుంటాం తప్ప ప్రియులారా హృదయంలో ఏముందో మనకి తెలియదు, కానీ దేవుడికి తెలుసు. ప్రియులారా, ఈ వాక్యంలో చూడండి, పరిసయ్యులు అలాగే ఏడోదీయులు. ఎవరంట? పరిసయ్యులు ఏడోదీయులు ఎవరి దగ్గరికి వచ్చారు? యేసు దగ్గరికి వచ్చారు. ఈ పరిసయ్యులు ఏడోదీయులు కూడా ఈ రెండు తెగల వారు యేసు దగ్గరికి వచ్చారు. యేసు దగ్గరికి వచ్చి ఏ ప్రశ్నలు వేస్తున్నారంట? చిక్కు ప్రశ్నలు వేస్తున్నారు. ఏ ప్రశ్నలంట? చిక్కు ప్రశ్నలు వేస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రశ్నలో ఆయనను చిక్కుపరచాలి. ఎవరిని సిగ్గుపరచాలి? యేసును సిగ్గుపరచాలి. దేవదాసయ్య గారు శరణం పాడారు. చిక్కు ప్రశ్నలు ఆలకించి చిక్కులు విడదీసినాము రక్షకాన వందనాలు. ఏ ప్రశ్నలు ఆలకించారైనా? చిక్కు ప్రశ్నలు ఆలకించారు. చిక్కు ప్రశ్నలు విన్నారు. చిక్కు ప్రశ్నలు ఆలకించి చిక్కు ప్రశ్నలు పిల్లల విని చిక్కులను ఎవరంతా చిక్కులను ఏం చేశారు? విడదీశారు. పిల్లరా, అయితే ఇక్కడ చూడండి, మనము పాపములో చిక్కుకున్నాం. ఎక్కడ చిక్కుకున్నాము? పాపములో మనము చిక్కుకున్నాము. కాబట్టి ఆ చిక్కులు విడదీయాలి యేసు ప్రభువారు. ఆ చిక్కులు విడదీయడం ఎవరి తరము కాదు. ప్రియులారా, ఎవరి తరము కాదు. ఆ చిక్కులు విడదీయగలిగింది ఎవరంటే యేసు ప్రభువారు. అందుకే ప్రభు ఏం చేశారంటే ఆ చిక్కులు విడదీసి చిక్కు ప్రశ్నలు ఆరంభించి చిక్కులు ఏం చేశారంట? విడదీశారు. మన మోసే గారు ఉన్నారు, వలాస్తా ఉంటారు. వాళ్ళు సిగ్గుపడిపోయింది అనుకోండి, మనం తీయగలమా? ఆయన తీయాలి. ఎందుకంటే దాని అలవాటు ఆయనే కలిగి ఉంటాం కదండి. దాని అలవాటు ఆయనకి ఉంది కాబట్టి ఆయన తీయగలరు. చిక్కు మనం తీయలేము. అలాగే పాపం అనే చిక్కు, ఏ చిక్కు అంట? పాపం అనే చిక్కులో మనం చిక్కుపోయాం. ఈ పాపం అనే చిక్కులు విడదీయగలిగినది ఎవరు? యేసే. ఎవరంటండి? యేసే. పిల్లరా, ఆ చిక్కులు విడదీసి, అంటే ఆ చిక్కులు విడదీయడానికి ఏం చేయవలసి వచ్చింది? మాట్లాడలేదు అమ్మా. ఆ చిక్కులు విడదీయడానికి ఆయన దెబ్బలు తినవలసి వచ్చింది. ఆ చిక్కులు విడదీయడానికి గాయాలు పొందవలసి వచ్చింది. ఆ చిక్కులు విడదీయడానికి దెబ్బలు గాయాలు పొంది రక్తాన్ని సిద్ధించవలసి వచ్చింది. ఆ చిక్కులు విడదీయడానికి ఆయన ప్రాణాన్ని కూడా చావలసి వచ్చింది. మన కొరకు ఆయన ఏమయ్యారు? మరణించారు, చనిపోయారు. పిల్లల ఏ విడదీయడానికి మాట్లాడలేదు. చిక్కులు దారం చిక్కడిపోయింది అనుకోండి, మీరు పలంగా లాగారనుకోండి, దారం చిక్కు రాకపోతే చేతి తెగిపోతుంది కదండి. దారం వచ్చేస్తుందా? లాగేస్తే రాదు, చేతి తెగిపోతుంది. అలాగే ప్రభు ఆ చిక్కులు విడదీయడానికి ఆయన పొందిన శ్రమలు, తెగలు, గాయములు మామూలు కాదు. అందుకే ఇక్కడ ప్రభువారి పైన ఏ వేశారంటే చిక్కు ప్రశ్నలు వేశారు. ఏ ప్రశ్నలు? చిక్కు ప్రశ్నలు వేసినప్పుడు పిల్లరా, ఆ చిక్కు ప్రశ్నలు పిల్లలు ఆయన విన్నాడు. పిల్లరా చూడండి, మళ్ళా ఏం చేస్తున్నారంటే పిల్లరా చూడండి, కొందరు మాట్లాడేటప్పుడు చల్లగానే ఉంటుంది, పర్లేదు.
కొందరు మాట్లాడేటప్పుడు ఏం చేస్తారంటే అవతల వాళ్ళని పొగిడేసి ఏం చేస్తారు, అది పొగిడేస్తారు అనుకోరు. పాపం పొగుడుతున్నారు అనుకుంటారా, అనుకోరు. వీళ్ళు ఏం చేస్తారు, ముందు బొమ్మ చెట్టు మీదకి వెళ్తారు, తర్వాత ముల చెట్టు మీద, అంటే బొమ్మ చెట్టు కొంచెం చిన్నగా ఉంటుంది, తర్వాత ముల చెట్టు కొంచెం పెద్దగా ఉంటుంది, ముల చెట్టు మీదకి వెళ్తారు. ముల చెట్టు మీద నుంచి మళ్ళా చొక్కలో వెళ్ళిపోతారు. పొగుడుతున్నారు అనుకోరు వీళ్ళ పాపం. మన గురించి పది చెప్తారు, ఒప్పుకోతా ఉంటారు, ఎక్కడికో ఎగిరిపోతారు. ఆ మాటలు తీయగా ఉంటాయి, ఆ మాటలు మధురంగా ఉంటాయి. పది చెప్తారని చెప్పేసి వీళ్ళు సొక్కలో వెళ్ళిపోతారు. లాస్ట్ ఏమవుతారు, పప్పా చెట్టు నుంచి పడితే పెద్ద దెబ్బలు, ముల చెట్టు మీద పడితే చిన్న చిన్న దెబ్బలు తగ్గుతాయి. ఆకాశం నుంచి పడితే పార్టీ ఉంటుంది. పిల్లల అడగంటే పడిపోతారు ఆల్రెడీ. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోతారు. అలాగే ప్రభు వారు కూడా ఇక్కడ బోధించారు, ముందు నీవు సత్యవంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు బోర్డు చెప్పేసి అక్కడ ఆయన లేదు. ఆయనకు అర్థమైంది వీళ్ళేదో తేడా చేయబోతున్నారు, అందుకే ఏం చేస్తున్నారు, అక్కడ పొగుడుతున్నారు అంటున్నారు. నిజమే, అది ప్రభుకి అర్థమైపోయింది. జ్ఞానం కలిగిన వారికి అర్థమైపోతుంది, అజ్ఞానంలో ఉన్నటువంటి వారికి అర్థం మనం కాదు. అందుకే ఇక్కడ అవసరం ఎప్పుడైతే ఈ 16వ వచనంలో పొగడటం మొదలు పెట్టారు, వాళ్ళు కూడా నీవెవరో సత్యవంతుడు అయింది, దేవుని మార్గము సత్యముగా బోధించిన వాడని, నీవు ఎవరని లక్ష్య పెట్టవని, ఓ మార్గము లేని వాడని ఎరుగుదును అన్నారు. పిల్లరా, ఈ మాటలకు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఆలోచిస్తున్నారు. తర్వాత ఇంకేం మాట్లాడతారు వీళ్ళు. పిల్లల ఆల్రెడీ కొంతవరకు మరి పొగిడారు యేసు క్రీస్తు ప్రభువారు. అలాగే మిమ్మల్ని కూడా చాలా మంది పొగుడుతూ ఉంటారు. పిల్లల ఆ పొగడతలకు పడిపోకండి, ఆ పొగడతలకు ఒప్పుకోకండి, ఆ పొగడతలకు సొక్కలోకి వెళ్ళకండి. పిల్లల తర్వాత ఏమవుతుంది అంటే, మీరు గమనించినట్లయితే ఇలా మనం చాలా విషయాలు చూస్తాం. ఆ తర్వాత ఎందుకు పలికిన వాడుగా చేస్తారు, ఎందుకు పలికిరానట్లుగా మాట్లాడతారు, అలాంటి స్థితికి వెళ్ళిపోతారు. అవకాశం ఇవ్వకూడదు. అందుకే ఇక్కడ ప్రభు చూడండి, ఇలా ఎప్పుడైతే చెప్పారో తర్వాత 17 కూడా వాళ్ళ మాట కనబడుతుంది. తర్వాత అన్నారు, నీకేమి తోచుచున్నది, కైసరు భరించడం న్యాయమా కదా, మాతో చెప్పమని అడుగులకు హేరోదీయులతో కూడా తన శిష్యులను ఆయనతో పంపింది. పరిచయులు తమ శిష్యులను, హేరోదీయులను తమ శిష్యులను కలిపి ఎక్కడికి పంపించారంట, యేసు దగ్గరికి పంపించినప్పుడు యేసు 18వ వచనంలో యేసు వారి హృదయాన్ని చూస్తున్నారు. ఏం చూస్తున్నారు, వారి హృదయాన్ని చూస్తున్నారు. 18లో యేసు వారి చెడుతనము ఎరిగి, వ్యాసదారులారా నన్ను ఎందుకు శోధించుచున్నారు. వారితో క్లియర్గా మాట్లాడేశారు. అక్కడ ఆయన మనసులో అనుకోవడం కాదు అక్కడ. పిల్లల కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనకి మొహం ఎదుటో మాట, వెనకాల మాట ఉండకూడదు. ఏదైనా ఎదగా ఉండాలి, అది మంచి అయినా చెడ్డ అయినా. పిల్లలు ఏదైనా సరే, నిజమైన అబద్ధమైన ఎక్కడ ఉండాలి, ఎదగా ఉండాలి. అయ్యో చెప్పారు. పిల్లల 58వ పాటలో రాశారు, నీవు మొహం ఎదుట అడిగి తెలుసుకోవాలి. ఎక్కడంట, వెనకాల కాదు, మొహం ఎదుట అడిగి ఏం చేయమన్నాడు, తెలుసుకో అన్నాను. పిల్లల వేరు కూడా అన్నారు యేసు, ఏమని, ఓ మాటము లేని వాడు. ఎదురుగా మాట్లాడితే ఏమనుకుంటారా, దీన్ని స్వార్థ మాట్లాడదాం అనుకునే వ్యక్తి కాదు యేసు. ముఖమాటం లేకుండా ముఖం ఎదుటే మాట్లాడే వ్యక్తి. మనం కూడా అలాగే ఉండాలి. అదే నీతి. పిల్లల అదే నీతి. ఎదురుగా ఒక మాట చెప్పి, వెనకాలంలో మాట చెప్పి, ఎదురుగా అపరితనాలను గొప్పవాడు లేడండి అంట. అది వెళ్ళిపోయిన తర్వాత వీడు పనికి మాట్లాడండి. ఎలాంటి వాడు, వీడు పనికి మాట్లాడు. ముందేం చెప్పాం, అబ్బాయి ఊళ్ళో మంచి గొప్పవాడు అన్నట్టు. వీడు వాడు వెళ్ళిపోయిన తర్వాత వీడు పనికి మాట ఎదవండి ఎందుకు పడుతున్నాడు అంటే ఏం చెప్తున్నా, అక్కడ ఎవరో చెప్తున్నాం అమ్మా, వెనకాల చెప్తున్నా. ఒకడు నిజంగా వాడు పనికి మాట్లాడాలని నీకు అదే మాట్లాడాలి.
మాట్లాడినట్లయితే కొంతమంది సరి చేస్తుంటారు. అర్థమైంది కదా? కొంతమంది ఏమవుతారు? మార్పు చెందుతారు. కొంతమంది ఏమవుతారు? మారుతారు. అర్థమైంది కదా? యేసు శిష్యుల్లోనే ఉన్నారు. శిష్యులో ఉన్నటువంటి వాళ్ళు పిల్లల బహుశా మరి యోగాను చూస్తాం, పేతురు గారు చూస్తాం. యోగా కంటే ముందు పేతురు గారు శోధించింది సాతాను. యోగాను ముందు పట్టుకోలేదు సాతాను. ఎవరు పట్టుకుంది? ఈ 12 మందిలో ప్రధానమైన పేతురు గారు పట్టుకుంది. ఎవరు? సాతాను. పిల్లల పట్టుకుని ఏముంటది? ఆ మరణము నీకు దూరముగా అంటారు. ఏ మరణము? ఇప్పుడు ఆల్రెడీ మనం ఏం చేస్తున్నాం? యేసు శిలువ మరణాన్ని ధ్యానం చేస్తున్నాం. పిల్లల శిలువలో ప్రభువు ప్రాణం పెట్టుట ఎంత విలువ! ఆ ప్రాణం పెట్టకపోతే మనకి రక్షణ లేదని, మనకి జీవము లేదని, మనకు మోక్షం లేదని, మనకి స్వర్గం లేదని, పిల్లల మరి పాప పరిహారం లేదని ప్రభు ఇన్ని చెప్తారు కదా. ఆ మరణమే నీకు ఏమవ్వాలి? యేసు ఆ మరణాన్ని పొందితే పిల్లల సైతానుతో పాటు పిల్లల కొందరు ఉండరు. యేసు శిలువ మరణం పొందక ముందు అందరూ సాతానుతో ఉన్నారు. లేక మన భాషలో చెప్పుకోవాలంటే సాతాను జట్టులోనే ఉన్నారు. ఏ జట్టులో ఉన్నారు? సాతాను జట్టులో ఉన్నారు. పిల్లల యేసు శిలువ మరణం పొందిన తర్వాత సాతాను జట్టులో ఉన్న అనేకమైనటువంటి వారు యేసు జట్టుకు తిరిగి వచ్చారు. యేసు జట్టులోకి వచ్చేసారు. ఏ జట్టులో వచ్చేసారు? ఈ సంగతి ఎవరికి తెలుసు? సాతానుకు తెలుసు. యేసయ్య శిలువ మరణం పొందితే పిల్లల వీరు పప్పులు ఉండవు. ఎవరు పప్పులు? సాతాను పప్పులు ఉండడం సంగతి వాడికి తెలుసు. ఆయన శిలువ మరణం ద్వారా వారి తల సిరిగిపోతుందని తెలుసు. ఆయన శిలువ మరణం ద్వారా వీడు పక్షముగా వీడు జట్టులో ఉన్న ఈ జనమందరూ యేసు దగ్గరికి వచ్చేస్తారని తెలుసు. ఇలా ఏం చదువుకున్నాం? క్రీస్తు యేసు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. పిల్లల అందుచేతనే యేసు దగ్గరికి వచ్చేస్తారని తెలుసు. అయితే ఆయన శిలువ మరణం పొందకపోతే అందరూ ఎవరితో ఉంటారు? అందుకని ముందు పిల్లలు ఎవరు వాడుకుంటుంది? ఆయన శిష్యుల్ని వాడుకుంటుంది. వాళ్ళ వాక్యం చదువుకుంటే మత్తయి సువార్త 16వ అధ్యాయము పిల్లల 16వ అధ్యాయము 22వ వచనం. పేతురు ఆయన చేతులు పట్టుకుని, యేసు చేతులు పట్టుకుని, ప్రభువా అది నీకు దూరమవునుగాక, అది అన్నడు నీకు కలుగని ఆయనను గద్దింపసాగారు. ఏది? శిలువ మరణం. పిల్లల శిలువ మరణం నీకు దూరమవునుగాక. పేతురు గారంట యేసు ప్రభు చేతులు పట్టుకుని బ్రతిమాలేస్తున్నాడంట. చేతులు పట్టుకుని అది నీకు దూరమవునుగాక, అది అన్నడు నీకు కలగకుండునుగాక. ఏది? శిలువ మరణము అని పిల్లల చేతులు పట్టుకుని ఏం చేస్తున్నాడు? బ్రతిమాలే. నిజంగా పేతురు కాదు, అక్కడ పేతురు గారు ఎవరున్నారు? సాతాను ఉన్నారు. అందుకే ప్రభు అక్కడ పేతురు వైపు తిరిగి 23వ వచనంలో, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెలుగుకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు, నీవు మనుషుల సంగతిని తలంచుతున్నావు కానీ దేవుని సంగతిలో తలంపుకున్నావని పేతురుతో చెప్పి. పిల్లరా ఇప్పుడు పేతురు అన్నారా? సాతాను అన్నారా? పేతురు అన్నారా? సాతాను అన్నారా? సాతాను అన్నారు. వ్యక్తి ఏమో పేతురు, మీ అర్థమైంది కదా? మనిషి ఏమో పేతురు, కానీ అతను పనిచేసేది సాతాను. సత్యదేవత తెలుసు, యేసు తెలుసు, మనకు తెలియదు. మన స్నేహితుల్లో, మన బంధువుల్లో, మన చుట్టూ ఉన్న వారిలో ఒక్కొక్కసారి సాతాను పనిచేసి పిల్లల మనం కూడా నువ్వు అనేటట్టుగా చేసేలా ప్రయత్నం చేస్తారు. అప్పుడు మనం ఆలోచించాలి. పిల్లల ఈ వ్యక్తి మాట్లాడుతున్నారా లేకపోతే ఇతరులో ఈమె మాట్లాడుతున్నారా ఈమెలో మాట్లాడేటప్పుడు అది గమనించాలి.
పిల్లరా అది గమనించి దానికి మనం ఏమివ్వకూడదు? యేసు ప్రభు వారు సాతానుకు అవకాశం ఇచ్చారు అక్కడ. నువ్వు మరణం కాకుండా ఉండాలంటే మంచిదా చెడ్డదా? చాలా మంచిది కదా. నువ్వు మరణం కాకుండా ఉండాలంటే అప్పుడు ఎంత ఉపకారమైన మాట, ఎంత మంచి మాట, ఎంత గొప్ప మాట అంటాం పిల్లరా. అయితే అది కుయుక్తితో మాట్లాడుతుందని, మంచిగా చూపించినట్లుగా మాట్లాడుతుందని, దాని మారువేషం అని, దాని చెడుదనమని మనం అనుకుంటామా? కాబట్టి అందుకే ప్రతి విషయంలో ఎదుటి వారు మాట్లాడితే మంచిదే కదా, న్యాయమే కదా అనుకుంటాం. కాదు, అది సాతాను పని అని గమనించాం. ఎవరి పని? కనుక ప్రభు గమనించేశారు, ప్రభు గమనించారు. అందుకే ముందు సాతాను పేదలుగా పట్టుకుంది. ప్రభు సాతాను అక్కడ గద్దించారు, పారదోలారు, దూరపరిచారు. స్తోత్రం. దేవుడికి స్తుతి చేయవచ్చాలి. పేదలుగా రక్షించబడ్డారు కాబట్టి నాశనం అవ్వకూడదు. సాతాను బట్టి పేదలుగా అవ్వాలి, నాశనం అయిపోవాలి. కనుక దేవుడు పిల్లలు దాన్ని గద్దించడం వల్ల పారిపోయింది. అందుకే పేదలుగా నశించుకోకుండా రక్షించబడ్డారు. తర్వాత ఎవరు పడుతుంది? యోధాను పట్టుకుంది. ఎవరు పట్టుకుందమ్మా? యోధాను పట్టుకుంది. కానీ యోధ ఏమైపోయాడు అంటే, అయ్యగారు చెప్పిన మాట అయితే, యోధ సాతాను బుట్టలో పడిపోయాడట. ఎక్కడ పడిపోయాడు? సాతాను బుట్టలో పడిపోయాడు. బుట్టలో పడిపోతే వదులుతారు ఇంకా? బుట్ట అంటే బహుశా ఇది వరకు వలేసే చెరువు కాలంలో వలేసే వారికి వలి కట్టుకునేవారు, బుట్ట కట్టుకునేవారు. ఆ వల్ల పడిన శాపాలను దొరికిందనుకోండి, బుట్ట వేస్తారు. పాపం ఇది చచ్చిపోతున్న నాశనంగా నీటిలో వదిలేద్దాం వదులుతారా? సాతాను కూడా అంతే. మీ అర్థమైంది కదండి? సాతాను కూడా అంతే. వాడు బుట్టలో పడిన తర్వాత నీకు వదులుతాడా? వదలడు. బుట్టలో పడిపోయాడు. ఎవరు? యోధ. ఎందుకు అంటే సహవాసం బాలేదు. ఏం బాలేదు? స్నేహం బాలేదు. అక్కడ దుష్టులతో స్నేహం చేస్తే అయ్యే వస్తాయి, పాపులతో స్నేహం చేస్తే అదే వస్తుంది, చెడు చేసేవారితో స్నేహం చేస్తే అదే వస్తుంది. పిల్లల పేతురు గారిలో సాతాను వచ్చిన పేతురు గారి సహవాసం బాగుంది కాబట్టి దాన్ని పొప్పుకోవట్లేదు, వెళ్ళిపోయింది. కానీ యోధా సహవాసం బాగోలేదు. ఎవరి సహవాసం? యోధా సహవాసం బాగలేదు. బహుశా ఈ దినాలలో యవనస్తులైనటువంటి బిడ్డలు చెడిపోవడానికి కారణం ఏమిటో తెలుసా? సహవాసం. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఈ దినాలలో తల్లిదండ్రుల మాట వినకపోవడం, చేయడానికి చెడుగులు చేయటం, వాళ్ళ జీవితాలు నాశనం చేసేసుకుంటాం, పిల్లలు వారి బ్రతుకులు నాశనం చేసేసుకుంటాం. కారణం ఏంటనుకుంటున్నారు? స్నేహము. ఏమిటంట? కేవలం స్నేహమే, ఇంకా దాంట్లో ఇంకా తిరిగిలేదు. పిల్లల స్నేహస్తులు, ఆ స్నేహం చేసేవాళ్ళు అందరూ మంచులు అయితే కనుక, పిల్లల వాళ్ళ సహవాసం మంచిదైతే కనుక వాళ్ళ జీవితాలు చెడుకోవు, నాశనం అవ్వవు. ఆ సహవాసంలో ఉన్న వాళ్ళు మంచివాళ్ళు కాకపోతే వీళ్ళు కూడా వాళ్ళతో పాటు చెడుగులో పడిపోతారు. వాళ్ళ అలవాట్లన్నీ వెలుగు వచ్చేస్తాయి, వాళ్ళ పాపాలన్నీ వెలిగి వచ్చేస్తాయి. వాళ్ళు నడిచిన చెడు మార్గంలో వీళ్ళు కూడా ఏమైపోతారు? నడిచి చెడిపోతారు, నాశనం అయిపోతారు, పతమైపోతారు. వాళ్ళ జీవితాలన్నీ నాశనం చేసేసుకుంటారు. అక్కడికి పిల్లరా సహవాసము బాగోకపోతే, అందుకే దేవదాసయ్య గారు మనకి ఆరాధనలో ఏమంటారు? పరిశుద్ధుల సహవాసము అంటారు. ఈ సహవాసము పరిశుద్ధుల సహవాసము. పిల్లరా అక్కడ రెండు మాటలు చెప్తారు గారు. ఎక్కడంటే ఆరాధనలో విశ్వాస ప్రమాణం చివరిలో మాట. ఆరాధన విశ్వాస ప్రమాణంలో చివరిలో పిల్లరా ఇక్కడ ఏమంటారు? ఆరాధన దేవుని యందు నమ్ముచున్నాం, పరిశుద్ధుల సహవాసము పునరుద్ధానం నుంచి జీవం కలవని నమ్ముచున్నాం. ఏ సహవాసము? పరిశుద్ధుల సహవాసంలో ఉంటే పునరుద్ధానం పొందుతాము, నిత్య జీవం పొందుతాము అంటారు. ఏ సహవాసంలో ఉంటే
జీవంలో పడతాం. ఎక్కడ పడతామట? నిత్య జీవంలో పడతాం. అది ఆరాధనగా రాసినటువంటి అంశం. అందుచేతనే సహవాసము బాగుంటే పిల్లలని ఒకవేళ పొరపాటున తప్పు చేసిన, తప్పుడు మార్గంలో వెళ్ళిన, దేవుడికి విరోధంగా చేసిన, అక్కడ సరి చేసేసుకుని, కడిగేసుకుని, ఒప్పేసుకుని, మారు మనసు పొందేసి దిద్దుబాటు చేసేసుకుని పిల్లల నీవు మరలా పరిశుద్ధ స్థితిలోనే నీవు ఉండగలవు. అర్థమైందండి? సహవాసం అవ్వకపోతే తప్పుల మీద తప్పులు, పాపాల మీద పాపాలు, చెడుల మీద చెడులు, అక్రమం మీద అక్రమం, అన్యాయం మీద అన్యాయము, పిల్లలు ఇంకా ఎన్ని వెళ్ళిపోతాయో తెలియదు. ఎన్ని రాసిన పాప రాసులు ఎన్ని అయిపోతాయో తెలియదు. ఏం బాగాలేదు అంటే సహవాసం బాగాలేదు. పేతురు ఎందుకు రక్షించబడ్డాడంటే బయట సహవాసం ఆయనకి లేదు, ప్రభువులోనే సహవాసం ఉన్న కనుక ఒక్క తప్పు చేసిన అతడు మళ్ళా పరిశుద్ధ స్థితిలోకి వచ్చేసి రక్షించబడ్డాడు. కానీ యూద సహవాసం బాలేదు. కీర్తన 1లో ఉన్నట్లు దుష్టుల ఆలోచన చొప్పున నడువగా, పాపుల మార్గాన నిలువగా, అపహాస్యుల కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము దేవాలయాలను ధ్యానం చేయము. యూద దుష్టుల సహవాసం, పాపుల సహవాసం, మరి క్రీస్తు విరోధంలో, క్రీస్తుకి శత్రువులుగా ఉన్న వారితో సహవాసం. పిల్లల ఇది చాలా ఘోరమైంది తర్వాత కనుక అందుచేతే యోగా జీవితం నాశనం అయిపోయింది, పతనం అయిపోయింది, నరకానికి వెళ్ళిపోయాడు. పిల్లల క్రీస్తు ప్రక్కన ఉండవలసిన వాడు నరకంలో ఉన్నాడు, జీవంలో ఉండవలసిన వాడు నరకానికి ఉన్నాడు. ప్రభు దగ్గర కూర్చోవలసిన వాడు ఎక్కడ కూర్చున్నాడు? ఇప్పుడు నరకంలో ఉన్నాడు. ఎంత భయంకర స్థితిలో చూసారా? కాబట్టి అందుకే మనం ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరత కూడా ఉంది. అయితే ఈ వాక్యంలో ప్రభు అంటారు, యేసు వారి చెడుతనం ఎరిగి వేషధారులారా నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఏమంటారు? వేషధారులారా ఎందుకు నన్ను శోధించుచున్నారు? వారి చెడుతనం ఎరిగిన యేసు ఎరిగిన వారట పిల్లరా, వారి చెడుతనం ఎరిగారు. ఎందుకంటే పైకి మంచిగా మాట్లాడుతున్నారు, పైకి పొగుడుతో మాట్లాడుతున్నారు, పైకి తిరిగా మాట్లాడుతున్నారు, పైకి గొప్పగా మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ ఉదయం ఏముందంటే చూడండి, నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలా ఉంటారు. చాలా జాగ్రత్త. బాగానే మాట్లాడుతున్నారు కదా అనుకుంటాం, బాగానే ఉన్నారు కదా అనుకుంటాం, కానీ వాళ్ళ ఉదయం ఏముందో చూడు. మాటల్లో చూడకో. మాటలు చూస్తే నీవు నశించిపోయే అవకాశం, నీవు పడిపోయే అవకాశం ఉంది, నీవు నరకానికి వెళ్ళిపోయే అవకాశము ఉంది పిల్లరా. కాబట్టి అందుచేతనే చాలా చాలా జాగ్రత్త. వారి చెడుతనం చూడు, వారి నడవలు చూడు, వారి వ్యాసనాలను చూడు పిల్లరా. ఇవి చాలా ప్రాముఖ్యం. 19 అన్నారు ప్రవర్తున్నారు. ఏమన్నారంటే పన్ను రోగం ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఎందుకు ఒక ధ్యానాన్ని తెచ్చింది పిల్లగా. ఏం తెచ్చారట? ఒక ధ్యానాన్ని తెచ్చారు. మరి అప్పుడైనా ఈ రోగము పైరాత ఎవరి అది వారు అడుగుగా కైసరు అడిగారు. అందుకు ఆయన అలాగైతే కైసరుకి ఉంది, దేవునికి బట్టి దేవునికి చెల్లించనని వారితో చెప్పాను పిల్లరా. కాబట్టి చూడండి, ఇక్కడ వారు ఈ మండలిలో ఆయన చిక్కుపరచాలనుకున్నారు. ఏమిటి అంటే ఇక్కడ పన్ను రోగాలు కదా, అంటే ప్రభుత్వానికి పన్ను కట్టొచ్చా కట్టకూడదా? ప్రభుత్వానికి పన్ను కట్టొచ్చా కట్టకూడదా అని అడిగారు. పిల్లరా, వారు అడిగింది ఒకటే, కానీ ప్రభు చెప్పింది రెండు. పిల్లరా, వారు అడిగింది ఏమిటంటే పన్ను కట్టొచ్చా కట్టకూడదా అన్నారు. ప్రభు ఏం చెప్పారు? పన్ను కట్టవలసింది పన్ను కట్టండి, దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇవ్వండి అన్నారు. పిల్లరా, అందుకే అక్కడ 22లో వారి మాటలు విని ఆశ్చర్యపడానికి విడిచెల్లిపోయారు. ఎందుకంటే వారు అడిగింది ఒకటే, కానీ ప్రభు చెప్పింది రెండు చెప్పారు. పిల్లలు అందుచేతనే భూమికి పన్ను కట్టాలా? ఆలస్యం చేయకండి, కట్టండి. ఇంటి నిమిత్తంగా పన్ను కట్టాలనుకోండి, దానివల్ల మనకి ఏమొస్తుంది అనుకోవద్దు, కట్టండి.
చేతికి పన్ను కట్టాలా, చేతికి పన్ను కట్టండి, దానివల్ల ఏమొస్తుంది అని మీరు అనుకోవద్దు. పిల్లరా, ఎందుకంటే అది దేవుడి నియమం. ఇది ఈ పనులు అనేది ఎక్కడ స్టార్ట్ అవుతాయి? బైబిల్లో ఉందా మాట? బైబిల్లో ఉందా? ఎక్కడైనా ఉందా? పిల్లరా, అంటే సౌలు రాజైన కాడ ఉంటుంది. సౌలు రాజాలకు ముందు సమూయేలు ప్రవక్త ఆ దేశ ప్రజలందరికీ చెప్పాడు. ఏమని అంటే, మీకు రాజు కావాలన్నారు, మీకు ఒకవేళ రాజు కావలిస్తే కనుక ఆ రాజుకి మీరు చేయవలసినవి అని చెప్తాడు. పనులు కట్టాలి, మీ పిల్లలు సైన్యంగా ఆయన అప్పగించాలి, ఆయన రథాలు కావాలి, ఆయన గుర్రాలను శుద్ధి చేయాలి, పిల్లల ఆయన ఎదుట పరిగెత్తాలి, అన్ని చెప్తాడు. ఎలాంటి బానిసత్వం చేయాలో రాజుకు అవన్నీ అక్కడ చెప్తా అక్కడ ఉందన్నమాట. పనులు కట్టాలి అంటే అక్కడ నియమం. అక్కడ అంటే పన్ను కంటే ముందు దేవుడి కాలం స్టార్ట్ అయింది. మోసే కాలంలో దశమ భాగం దేవుడి సొమ్ము. మోసే కాలంలోనే స్టార్ట్ అవ్వలేదు. మోసే కాలం కంటే కిందగా ఉంది. ఎక్కడ? అబ్రహాము గారు కాలం కనపడుతుంది. అబ్రహాము గారు పరలోకం ఇచ్చారన్నమాట కదా. అతను కొన్నాళ్ళలో రావడానికి నిర్ణయించారట. పరలోకం ఇచ్చారన్నమాట. ఉన్నదా లేదా? ఉంది. ప్రకారం తర్వాత ఇది ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా ప్రవహించారు. నీ రాబడిలో పిల్లల, నీ ఆస్తిలో పిల్లల ఏమన్నారు? దశమ భాగము దేవుడికి అన్నారు. పిల్లల, అది దేవుడి యొక్క నిబంధన ఆజ్ఞ. అందుచేతనే వారు అడిగింది ఒకటే, ప్రభు చెప్పింది 2. పన్ను కట్టవలసిన కట్టకూడదు అన్నారు. ప్రభు అన్నారు, పన్ను కట్టండి, దేవునికి చెల్లించండి. ఎవరమ్మా? దేవుడివి. మళ్ళీ ఎంతమంది ఉన్నామంటారు? దేవునికి ఇవ్వాల్సిన భాగం, దేవునికి ఇవ్వాల్సిన అర్పణలు నమ్మకంగా ఇచ్చేవారు ఎంతమంది ఉన్నామంటారు? పిల్లరా, అది ఒకవేళ ఇప్పుడు రాబోయే తీర్పులో వస్తుంది. ఇప్పుడు కనబడకపోయిన తీర్పులో కనబడుతుంది. పిల్లరా, అందుకే మలాఖీలో మీరు దొంగలు శాపగ్రస్తులు. ఎవరంట? దొంగలు శాపగ్రస్తులు. దొంగలు కాకుండా ఉండాలి, శాపగ్రస్తులు కాకుండా ఉండాలంటే ఇక్కడ ప్రభు ఏం చెప్పాడు? దేవునికి చెల్లించండి. ఉందా మాట? నేను సొంతంగా చెప్తున్నాను. దేవుడివి ఈ 22వ వచనంలో కదా, అందుకు ఆయన అలాగైతే కైసరులకు కైసరులకును దేవుడికి ఏం చేయండి? చెల్లించండి. అంటే ప్రభుత్వానికి చెల్లించవలసిన కైసరు అనే ప్రభుత్వం, కైసరు అనే వ్యక్తి అక్కడ పరిపాలన చేస్తుంది. పిల్లల, ఆయనకి చెల్లించవలసిన అంటే పన్ను చెల్లించండి. దేవుడికి ఇవ్వాల్సినవి దేవుడికి ఇవ్వండి అన్నారు. పిల్లల, అందుకే వారు ఆ మాటలకు ఆశ్చర్యపడి యేసును విడిచి ఏం చేశారు? వెళ్ళిపోయారు. అంటే యేసును ఏదో రకంగా అక్కడ చెక్కుపరచారు. ఏదో రకంగా మాటలలో ఆయనను పిల్లల అందరి ఎదుట ఆయన చెప్పేవన్నీ తప్పు అని చెప్పాలని ప్రయత్నం చేశారు. కానీ హృదయ రహస్యాన్ని ఎరిగిన వాడు కాబట్టి వారు చెడుతనం ఎరిగిన యేసు వారికి ఎలా చెప్పాలో అలాగే చెప్పి వారిని ఏం చేశారు? అక్కడ చలి చేశారు. అందుకే మనము కూడా సగం దేవుడు ముందు, ఎవరి ముందు? దేవుడు ముందు మనం అన్ని విడిచిపెట్టవలసిన వాడిని విడిచిపెట్టి చేయవలసిన వాడిని చేసి, అయ్యారు 2 మాటలు చెప్పారు. విడిచిపెట్టవలసిన వాడిని విడిచిపెట్టకపోయినా పాపం అంటారు, చేయవలసినవి చేయకపోయినా పాపం అంటారు. మీకు అర్థమైంది కదండి? విడిచిపెట్టవలసిన వాడిని విడిచిపెట్టకపోయినా పాపం అంట, చేయవలసినవి చేయకపోయినా పాపం అంట. పిల్లలు అందుచేతనే విడిచిపెట్టవలసిన వాడిని విడిచిపెట్టాలి, చేయవలసిన వాటిని మనం చేసి దైవ చిత్తాన్ని నెరవేర్చి, పిల్లల దైవ చిత్తాన్ని మనము నెరవేర్చి పరిశుద్ధులుగా మనం నిత్య జీవ వారసులము అవుతాము. ఇమాను ప్రభు మన వీటిలో దీవించుగాక. దైవమా తండ్రి, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, ఇంతవరకు నీ పరిశుద్ధ గ్రంథంలో
కొన్ని సంగతులు, కొన్ని విషయాలు ధ్యానం చేసుకున్నాం. మేమందరూ దేవులో విడిచిపెట్టాం.